హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. ఈ వీడియోలో మనం లింక్స్ అలాగే ఇమేజెస్ గురించి ఒకసారి మనం చూద్దాం, ఓకేనా? సో ముందుగా విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా. సో కంట్రోల్ న్యూ ఫైల్, లింక్స్ అండ్ images, HTML file, click on save. So friends, doc type HTML, title. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతా నేను ఇక్కడ చేస్తున్నాను. ఒకవేళ మీరులో ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, అవి ఒకసారి వెళ్ళి ఇదంతా ఏంటి అనేది ఒకసారి చూడండి, ఓకేనా? ముందుగా ఈ ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్టయితే ప్లీజ్ కంటిన్యూ. సో ఇక్కడ HTML అని పెడుతున్నాను, బాడీ. సో లింక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెబ్సైట్స్లో జనరల్గా చూస్తూ ఉంటాం కదా, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పక్కన ఒకటి ఇస్తారు, దాని మీద క్లిక్ చేయగానే ఒకదాని నుంచి ఇంకో దానికి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక లింక్ నుంచి ఇంకో డాక్యుమెంట్కి జంప్ అవుతుంది అనమాట, ఓకేనా? అది ఎలాగో నేను మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను జనరల్గా ఏదైనా రాస్తాను, చూడండి. The content is visible YouTube. సో ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, here is the link అని నేను ఇచ్చి, ఈ లింక్స్నే మనం హైపర్ లింక్స్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. దీన్నే మనం యాంకర్ ట్యాగ్ అని కూడా అంటాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ఎలా క్రియేట్ చేయాలంటే లెస్ దాన్ సింబల్ ఏ href, ఇక్కడ మనం URL అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. URL అనేది ఇక్కడ మనం ఇచ్చి, ఇక్కడ నేను యూట్యూబ్ అని నేను ఇక్కడ రాశాను, ఇక్కడ నా URL అనేది నేను ఇవ్వాలన్నమాట ఛానల్ది, ఓకేనా? అది ఎలాగనేది నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ తెలుగు టెక్ డెన్ అని నేను సెర్చ్ చేశాను, ఇక్కడ మన ఛానల్ అనేది వచ్చింది, చూడండి. ఈ ఛానల్లోకి వెళ్ళి ఈ URL నేను కాపీ చేస్తున్నాను, ఓకేనా? కాపీ, ఓకేనా? ఇప్పుడు ఆ URL అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట, ఓకేనా? సో ఒకసారి నేను ఇది మీకు రన్ చేసి చూపిస్తాను, చూడండి ఎలా పనిచేస్తుందో లైవ్లో. చూసారా, తెలుగు టెక్ డెన్. ఇక్కడ కంటెంట్ ఈజ్ విజిబుల్ ఆన్ ద యూట్యూబ్, హియర్ ఈస్ ద లింక్. ఇక్కడ ఉంది చూసారా, ఇది లింక్, ఇది హైపర్ లింక్ అనమాట, ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చూసారా, ఇది హైపర్ లింక్ వల్ల యూజ్ ఫ్రెండ్స్, ఓకేనా? సో దీన్ని ఏంటంటారంటే, ఇక్కడ ఉంది చూసారా, లింక్స్లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి అబ్సల్యూట్ URL అనేది, రెండోది రిలేటివ్ URL అంటారు అనమాట, ఓకేనా? నేను ఇప్పుడు ఇది ఇంటర్నెట్ నుంచి తెచ్చి ఇలా పెట్టాను చూసారా, దీన్ని అబ్సల్యూట్ URL అని అంటారు అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా కాకుండా, ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు headings.html అనే ఫైల్ అని చూసారా, నేను దాన్ని రాస్తాను, చూడండి. Here is the HTML file.
క్లిక్ ఆన్ ద యూఆర్ఎల్ అని నేను ఇచ్చి, సో ఇక్కడ చూడండి ఇది నేను ఇస్తున్నాను headings.html. ఓకేనా, క్లిక్ హియర్ అని నేను రాశాను, చూసారా. సో ఇది రిలేటివ్ యూఆర్ఎల్ అనమాట. ఓకేనా, ఇది అబ్సల్యూట్ యూఆర్ఎల్, ఇది రిలేటివ్ యూఆర్ఎల్. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను లైవ్లో. చూసారా, క్లిక్ హియర్ అని ఉంది, ఇది క్లిక్ చేశారు అనుకోండి మన పాత పేజ్ అనేది మనం ఇక్కడ HTML పేజ్ క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ చూపిస్తుంది, చూసారా. సో ఇది రిలేటివ్ యూఆర్ఎల్ అంటే మన దీని నుంచి తెచ్చుకున్నాం, మన లోకల్ ఫైల్స్ నుంచి దీన్ని తెచ్చుకున్నాం కదా, వితౌట్ HTTPS అనేలాగా చూసారా. ఇది రిలేటివ్ యూఆర్ఎల్ అని అంటారు అనమాట. మనం నెట్ నుంచి ఈ విధంగా తెచ్చుకున్నాం కాబట్టి ఇది అబ్సల్యూట్ యూఆర్ఎల్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది లింక్స్ అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు అలాగే ఇంకోటి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ లింక్స్లోనే ఇప్పుడు ఇది ఉంది చూసారా, దీంతో పాటు నేను ఇంకోటి కూడా ఇవ్వచ్చు అనమాట. టైటిల్ అని ఉంటుంది. టైటిల్ అంటే ఏం లేదు, నేను ఈ టైటిల్ అనే దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఎలిమెంట్కి నేను ఇస్తాను. అంటే దిస్ ఈజ్ ఏ యూట్యూబ్ ఛానల్ లింక్ అంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది దీనికి మనం ఇస్తాం అనమాట. ఈ టైటిల్ వల్ల యూజ్ అది. ఓకేనా, సో ఈ విధంగా మనం లింక్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, మన డైలీ యూజేజ్లో కూడా మన వెబ్సైట్లో కూడా ఈ విధంగానే వాళ్ళు డెవలప్ చేస్తాం అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంకొకటి క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, బేసిక్ HTML.html అని చూసారా. ఇప్పుడు నేను ఇంకోటి, దిస్ ఈజ్ అనదర్ ఫైల్ ఫ్రమ్ HTML href. సో ఇప్పుడు నేను ఏంటంటే బేసిక్ HTML అనేది నేను ఇక్కడ ఇచ్చి క్లిక్ హియర్. సో ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి మీరు, క్లిక్ హియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏంటైతే రాస్తున్నామో అదే మనకు అక్కడ క్లిక్ హియర్ అని చూసారా. ఇది ఇక్కడ కింద అండర్లైన్ వచ్చి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది లింక్ అనమాట. ఇక్కడ ఏం రాయాలన్నా ఈ విధంగా రాయాలి. అండ్ అట్ సేమ్ టైం ఇది క్లోజ్ చేయాలన్నమాట. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రన్ చేసి నేను మీకు చూపిస్తాను. చూడండి, క్లిక్ హియర్ అని వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ టార్గెట్ అని ఒకటి ఉంటుంది, బ్లాంక్ అనుకోవటండి. ఓకేనా, ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్లిక్ చేశారు అనుకోండి, వేరే పేజ్లో ఈ కంటెంట్ అనేది చూపిస్తుంది అనమాట. బ్లాంక్ అంటే యూజ్, అది టార్గెట్ వేరే పేజ్కి అంటే బ్లాంక్ ఇంకో పేజ్కి వెళ్తుంది అనమాట. ఓకేనా, చూడండి చూసారా ఇంకో పేజ్కి ఎలాగో వచ్చిందో, అది టార్గెట్ వల్ల యూజ్ అనమాట. ఓకేనా, అండ్ అన్న ఇదోటే రాయొచ్చు అంటే మెయిల్ కూడా మనం పెట్టచ్చు ఫ్రెండ్స్ దీంతో. ఒకసారి అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. సో మెయిల్ ఎలా పెట్టాలి అంటే ఏం లేదు, మళ్ళీ ఒక్కసారి టు రైట్ యువర్ కామెంట్స్ మెయిల్ హియర్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ ట్యాగ్ href అని ఇచ్చి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాగా, మెయిల్ టు అంటే ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళకి ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా, సో సమ్ ర్యాండమ్ పర్సన్. ఓకేనా, ర్యాండమ్ పర్సన్ 123@gmail.com. ఓకేనా, సో ఈ విధంగా ఇచ్చి మెయిల్ హియర్ అని కొట్టాను అనుకోండి. ఒకసారి మీకు
డైరెక్ట్గా మీరు మెయిల్ పంపించేయచ్చు అనమాట. చూడండి అది అలాగా, చూసారా ఇక్కడ ఎలా చూపిస్తుందో. ఇప్పుడు చూసారా మెయిల్ అనేది ఎలా ఓపెన్ అయిపోయిందో. ఇది మెయిల్ వాళ్ళ యూస్. సో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు మెయిల్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది లింక్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా మనం లింక్ అనేది మనం పెట్టుకుంటాం. ఇంకా బటన్స్ అవన్నీ ఉన్నాయి, నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇమేజెస్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను లైవ్లోని. ఎలాగో ఒకసారి చూడండి. సో న్యూ ఫైల్, కంట్రోల్-S, సేవ్ ఇమేజెస్, ఓకేనా. ఇక్కడ టైప్ ఆఫ్ ఫైల్ HTML, ఓకేనా. క్లిక్ ఆన్ సేవ్. సో డాక్ టైప్ HTML హెడ్, టైటిల్, ఇమేజెస్ అని ఇస్తాను. సో ఇక్కడ బాడీ. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక ఇమేజ్ అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. ఒకసారి ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ముందుగా H1 అని ఇస్తున్నాను. వెల్కమ్ టు తెలుగు టెక్ డెన్, ఓకేనా. ఇలాగ ఇచ్చాను. సో ఇమేజ్ నాకు ఇక్కడ కావాలి. దీని కింద ఎలా చేయాలంటే ఫస్ట్గా IMG అనుకోండి, ఓకేనా. ఇమేజ్ ట్యాగ్ అంటారు దీన్ని, ఇమేజ్ సోర్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక 2 క్రియేట్ చేశాను. బాహుబలి అనే ఒక ఇమేజ్, ఇంకోటి ఏంటంటే సలార్ అనే ఒక ఇమేజ్. సో ఒకటి JPG ఫైల్ అనమాట, ఇంకోటి WPB ఫైల్ అనమాట. 2 ఇమేజెసే, ఆ ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుందని. సో ఇప్పుడు నేను ఈ బాహుబలి అనే ఇమేజ్ నేను ఇక్కడ చూపిస్తాను. అది ఎలాగంటే చూడండి, బాహుబలి. ఇక్కడ మనం ఏంటంటే మన ఇమేజ్ యొక్క ఫైల్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏదైనా కావచ్చు, ఓకేనా. సో ఈ విధంగా దీన్ని క్లోజ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఇది ఒకసారి నేను మీకు రన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా పనిచేస్తుందని. గో లైవ్. చూసారా ఎలాగొచ్చిందో ఇమేజ్. సో ఇది ఇమేజ్ అనేది ఈ విధంగా మనం వెబ్సైట్లోని మనం చూపిస్తాం అనమాట. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఇమేజెస్ అనేవి సరిగ్గా డిస్ప్లే అవ్వవు. అలాంటి టైం అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం రాసుకుంటాం అనమాట, ALT అని చెప్పి. అంటే దిస్ ఈజ్ అన్ ఇమేజ్ అని మనం కూడా చెప్తాం అనమాట. ఒకవేళ ఈ ఇమేజ్ అనేది ఏదైనా ప్రాబ్లం వల్ల యూజర్కి స్క్రీన్ మీద కనిపించకపోతే ఒకవేళ దిస్ ఈజ్ ఎన్ ఇమేజ్ అని వస్తుంది అనమాట. అంటే ఆల్టర్నేటివ్గా మనం ఈ టెక్స్ట్ అనేది జనరేట్ చేస్తాం నార్మల్గా వదిలేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇక్కడ ఏ తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఇక్కడ లేదనుకోండి, అప్పుడు ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది ఏమైనా చేస్తాను, ఇక్కడ మిస్టేక్ చేస్తాను చూడండి, ఇలా తీస్తాను నేను. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఎన్ ఇమేజ్ అని ఎలాగో వచ్చిందో చూసారా. ఇది ఈ ALT ఆల్టర్నేట్ దీనివల్ల యూజ్ అనమాట, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇదేం లేదంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ అనమాట, ఇంకేం లేదు. అది ఉట్టిన అలా ఉండిపోకుండా ఈ విధంగా చూపిస్తుంది అనమాట, ఓకేనా. నేను ఇప్పుడు ఈ ఇమేజ్లోనే ఇంకోటి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ చూసారా, ఈ HTML ఫైల్లోని ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఈ బాహుబలి అనే ఇమేజ్, సలార్ అనే ఇమేజ్, ఈ ఫైల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అన్న. ఇప్పుడు అలా కాదు, నేను ఒక ఫోల్డర్ నుంచి నేను ఆ ఇమేజెస్ అనేవి నేను తెచ్చుకోవాలి అనుకుంటే ఎలా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ ఫోల్డర్. అంటే HTML ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ నేను క్రియేట్ చేస్తాను. అదేంటంటే ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను, ఓకేనా. ఇప్పుడు ఈ బాహుబలి అనే ఇమేజ్ ఉంది చూసారా, ఈ ఇమేజ్ అనేది నేను ఇందులోకి పంపిస్తాను, ఓకేనా. చూడండి, ఎస్ ఐ వాంట్ టు మూవ్. చూసారా, ఇప్పుడు ఈ ఇమేజెస్లో ఇది ఉంది, ఓకేనా. ఈ ఫైల్ అనేది
ఈ ఇమేజ్ అనేది ఉంది చూడండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ అది లేదు. HTML ఫైల్లోని ఈ మరి బాహుబలి అని ఇక్కడ లేదు చూడండి. బాహుబలి ఇమేజ్ ఇక్కడ లేదు. ఇది ఇది ఎందులో ఉంది? ఇమేజెస్లో ఉంది. సో ఇప్పుడు అది ఎలా తెచ్చుకుంటామంటే, ముందుగా ఇమేజెస్ అని రాసుకొని బాహుబలి ఇమేజెస్లోని ఈ ఫైల్ ఉంది, ఇమేజెస్లో ఈ ఫైల్ ఉంది. నేను ఇక్కడ ఆ విధంగా నేను సెట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇమేజ్ అనేది వచ్చింది చూసారా. ఇది ఈ విధంగా మనం ఉపయోగించుకుంటాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీంతో పాటు ఒక ముఖ్యమైనది ఇంకోటి చెప్తాను. అలాగే ఇప్పుడు ఇక్కడ సలార్ అని ఉంది చూసారా, ఇది ఎందులో ఉంది? HTML ఫైల్లో ఉంది. సో ఇప్పుడు అది నేను తెప్పిస్తాను చూడండి. సేమ్ ఇమేజ్ ట్యాగ్ సోర్స్ సలార్. సో ఈ విధంగా పెట్టాను చూసారా. ఇప్పుడు చూడండి, చూసారా అలాగ వచ్చిందా. ఇది ఎందులో ఉంది? HTML ఫైల్లో ఉంది. ఇది 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 ఎందులో ఉంది? ఇమేజెస్లో ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనం సెట్ చేసుకుంటాం అనమాట, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇమేజెస్ అన్ని ఒక ఫోల్డర్లోని అలా ఆ విధంగా పెట్టుకుంటాం. సో అలాంటప్పుడు ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఇంకోటి విషయం చెప్తాను ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఇది నేను తీసేస్తాను అందాక చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే, దీంతో పాటు స్టైల్ అనేది నేను రాస్తాను. ఇది ఎందుకు వాడతాం అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. విత్ ఏంటంటే 500 పిక్సెల్స్, అలాగే హైట్ 600 పిక్సెల్స్. ఇదేంటంటే మనం ఈ విత్ హైట్ రెండు ఏ విధంగా కావాలో, ఈ ఇమేజ్కి ఎలా కావాలో మనం ఇక్కడ స్టైల్ అనే దీనివల్ల మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనా? స్టైల్ అనేది అందుకే మనకు ఉపయోగపడుతుంది. సో అది ఎలా చేయాలంటే, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు విత్ 500 పిక్సెల్స్ అని, హైట్ 600 పిక్సెల్స్ అని ఈ విధంగా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎలా కనబడిందో? ఇమేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అయింది చూసారా. సో ఇప్పుడు ఈ 500 అని కాకుండా నేను ఒక 700 పెడుతున్నాను చూడండి. చూసారా ఎలాగైందో ఇమేజ్. అలాగే 900 చూసారా ఎలా మారిందో. ఇప్పుడు హైట్ అంటే కిందకి ఏ విధంగా చూడండి, 800 పెడుతున్నాను చూసారా ఏ విధంగా అయిందో. అలాగే 600 చూసారా. ఇది హైట్ విత్ ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఎలా కావాలంటే ఆ విధంగా మనం సెట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇది అండ్ ఇమేజెస్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.